ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. తేమాను వాడు ఎలీఫజు దానికి ఇలా బదులు చెప్పాడు, ఎవడైనా నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే నీకేమైనా అభ్యంతరమా? ఎవడైతే మట్టుకు ఏమీ మాట్లాడకుండా ఎలా ఊరుకుంటాడు? నీవు చాలామందికి బుద్ధి చెప్పిన వాడివి. దుర్బలమైన చేతులెన్నో నీ మూలంగా బలపడ్డాయి. ఎవడైనా కాలు జారితే నీ మాటలతో అలాంటి వ్యక్తిని ఆదుకున్నావు. మోకాళ్ళు సడలిన వాళ్లను బలపరిచావు. అలాంటి నీకు ఇప్పుడు కష్టం వచ్చింది. నీవు కుంచించుకుపోయావు. అది నిన్ను ముట్టడించినప్పుడు నీవు హడలిపోతున్నావు. నీకు ఉన్న భయభక్తుల వల్ల నీకు ధైర్యం కలగదా? నీ నిర్దోష ప్రవర్తన వల్ల ఆశాభావం కలగదా? తలంచుకో, నిరపరాధి ఎవడైనా ఎప్పుడైనా నాశనమయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచిపెట్టుకుపోయారా? నాకు తెలిసినంత వరకు చెడుగును దున్ని కీడును నాటేవాళ్ళు ఆ పంటనే కోస్తారు. దేవుని శ్వాస వల్ల వాళ్ళు నాశనమవుతారు. ఆయన ముక్కు పుటాలలో నుంచి వెలువడే ఊపిరి చేత వాళ్ళు అంతరించిపోతారు. సింహగర్జన, క్రూర సింహం చేసే ధ్వని ఆగిపోతుంది. సింహాల కోరలు విరిగిపోతాయి. సింహం తిండి లేక చచ్చిపోతుంది. సింహం పిల్లలు అటూ ఇటూ చెదిరిపోతాయి. నాకో విషయం రహస్యంగా తెలిసింది. ఎవరో నా చెవిలో గుసగుసలు చెప్పినట్టు అది నాకు వినిపించింది. గాఢ నిద్ర పట్టే రాత్రివేళ కలవరపెట్టే కలలో అది వచ్చింది. నేను భయంతో గజగజలాడిపోయాను. అంచేత నా ఎముకలన్నీ కదిలిపోయినట్లయింది. ఏదో ఊపిరి నా ముఖాన్ని సోకింది. నా ఒంటి మీది వెంట్రుకలు గగురు పొడుచుకున్నాయి. ఏదో నా దగ్గర నిలబడింది. కానీ అదేమిటో తెలుసుకోలేకపోయాను. ఏదో స్వరూపం నా కండ్ల ఎదుటే ఉంది. ఏదో స్వరం మెల్లగా నాకు వినిపించింది. అదేమిటంటే, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి శుద్ధుడు కాగలడా? తమ సృష్టికర్త ఎదుట మనిషి పవిత్రుడు కాగలడా? ఇదిగో విను, ఆయన తన సొంత సేవకులనే నమ్మటం లేదు. తన దూతల్లోనే తప్పులు పట్టుకుంటాడు ఆయన. అలాంటప్పుడు బంకమట్టి ఇంట్లో ఉండే వాళ్ళను, మట్టిలో పుట్టిన వాళ్ళను నమ్ముతాడా? వాళ్ళు చిమ్మెట కంటే సులభంగా చితికిపోయేవాళ్ళు. వీళ్లలో మరింకెన్ని తప్పులు ఆయన పట్టుకుంటాడో. ఉదయానికి సాయంకాలానికి మధ్య వాళ్ళు ముక్కలు చెక్కలైపోతారు. ఎవరూ గమనించకుండా వాళ్ళు శాశ్వతంగా నాశనమవుతారు. వాళ్ళ డేరా తాడు తెగిపోతుంది. బుద్ధి రాకముందే చచ్చి ఊరుకుంటారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.